భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించింది. వడ్ల కొనుగోలు కేంద్రాలలో అనేక అవకతవకలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. 40 కిలోల బస్తాకు 4 కిలోల కటింగులు చేస్తున్నారు. అదే కాకుండా తేమ శాతం ఎక్కువ ఉందని, దుమ్ము ధూళి ఉన్నదని, తాలు ఉన్నదని అనేక కారణాలతోటి రైతుల యొక్క వరి ధాన్యాన్ని కాంటా పెట్టడానికి ఐకేపీ సెంటర్లలో ఇబ్బందులు పెడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలలో కూడా ఇబ్బందులు జరుగుతున్నటువంటి స్థితి ఉన్నది. ఈ పేరుతోటి కటింగులు చేయడం, ఆ కటింగులతోటి రైతులను దోపిడీ చేయడం అనేది ప్రధానంగా జరుగుతున్నది. ఇప్పటికీ ఐకేపీ సెంటర్లలో 20 రోజుల నుంచి నెల రోజుల వరకు కూడా రైతులు పడిగాపులు కాసి నీడ లేక, నీళ్లు లేక, కనీస సౌకర్యాలు అంటే ఈ ఎండాకాలంలో కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందించలేక ఇట్లాంటి ఇబ్బందులతోటి వడదెబ్బకు గురయ్యి చాలామంది రైతులు ప్రాణాలు వదిలినటువంటి స్థితి ఉన్నది. రైతు ప్రభుత్వం మాది. రైతు పక్షపాత ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విధమైనటువంటి దోపిడీని, అంటే రైతులను దోపిడీకి గురి చేస్తున్నటువంటి స్థితి ఉన్నది. మిల్లర్సు, కొనుగోలుదారులు, ఐకేపీ అధికారులు వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై ఈ కటింగ్ల పేరుతోటి దోపిడీ చేస్తున్నటువంటి స్థితి ఉన్నది. కాంటా పెట్టినా బార్దాన్లు రావు, సుతిల్ దారాలు రావు. కాంటాలు పెట్టినా అవి లోడ్ చేసుకొని మిల్లులకు పోయేటువంటి పరిస్థితి ఉండదు. మిల్లుకు వచ్చిన తర్వాతనే మిల్లర్ కూడా కాంటా పెట్టుకొని దాంట్లో ఇంకా తరుగులు తీసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దోపిడీ ఇలా ప్రధానంగా రాష్ట్రంలో కొనసాగుతుంది. దీనికి వ్యతిరేకంగా అఖిల భారత రైతు కూలీ సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి పూనుకున్నది. అదేవిధంగా ఒకేసారి ఐకేపీ సెంటర్లోకి ఇలా వరి ధాన్యం వచ్చింది, మొక్కజొన్న పంట కూడా విపరీతంగా మొక్కజొన్న పంట కూడా వచ్చింది. మొక్కజొన్న పంటకు రేటు 2400 ప్రకటిస్తాం, ఒక్క గింజ కూడా మేము లేకుండా కొనేస్తామని చెప్పి ఇలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు. అది ఏమాత్రం జరగట్లేదు. అక్కడ దళారులు, మధ్య దళారులు, ప్రైవేటు వ్యాపారస్తులు, వడ్డీ వ్యాపారస్తులు వీళ్ళే కొనుగోలుదారులుగా తయారైపోయి 1600 నుంచి 1800 పెట్టి తక్కువ రేటుకు కొని మొక్కజొన్నను 2400కు మేము రైతులు అని చెప్పి తప్పుడు పత్రాలు చూపి వాళ్ళకు కొనుగోలు సెంటర్లలో, ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్లలో అమ్ముకుంటున్నటువంటి స్థితి ఇవాళ ఉన్నది. అందుకోసం బేషరతుగా ఎలాంటి రైతు ఇబ్బంది పడకుండా మొత్తం ధాన్యాన్ని మొత్తం కూడా కొనుగోలు చేసి మిల్లులకు తరలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీడ లేదు, రక్షణ లేదు. ఇవాళ అకాల వర్షాలు వస్తే కష్టపడి చెమటోడ్చి ఖర్చులు పెట్టి పండించినటువంటి వరి ధాన్యం కానీ, మొక్కజొన్న కానీ తడిసిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మొక్కజొన్నలు అయితే తడిస్తే నల్లబారుతాయి, మొలకలు వస్తాయి. అవి దేనికి పనికిరానటువంటి స్థితి ఉంటుంది. ఏమైనా వరి ధాన్యం కొద్ది గొప్ప ఏమైనా తడిస్తే ఈ బాయిల్డ్ రైస్కు పోయే అవకాశం ఉంటుంది, కానీ మొక్కజొన్నలు మాత్రం పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ పద్ధతులపైన ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ దోపిడీ లేకుండా చేసి రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని ఇలా త్వరితగతిన మొత్తం రవాణా సౌకర్యాన్ని పూర్తిగా కల్పించి దాన్ని మొత్తం మిల్లర్లకు తరలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైతులకు కటింగ్ లేకుండా ఇలా చెక్కులు ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.